హలో గైస్, నా పేరు మైత్రి వెంకట. మై ఛానల్ కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో ఈరోజు ఎపిసోడ్ అంతా ఒక ఎత్తు, ఆ లాస్ట్ ఎండింగ్ డైలాగ్ ఏదైతే రాము చేశాడో అది ఒక ఎత్తు. ఇద్దరం ఉండాలంటే కట్ చేస్తే నాకే ఎసరు పెట్టింది, సెల్ఫిష్ గేమ్ ఆడింది అని చెప్పి. లిటరల్లీ చెప్తున్నా. అంటే నేను బేసిక్గా జూలకి చాలా తక్కువ వెళ్తాను. ఎప్పుడో చాలా ఇయర్లీ వన్స్ కూడా వెళ్ళను. ఎప్పుడైనా వైజాగ్లో జూ ఉంటుంది కదా, సో వాకింగ్ చేసుకోవాలనిపిస్తే ఇటు నుంచి అటు నుంచి ఇటు మొత్తం ఒక 2-3 రౌండ్లు వాకింగ్ చేసుకోవడానికి వెళ్తుంటా. బాగుంటుంది, మంచి నేచర్ ఉంటుంది, అప్పుడప్పుడు యానిమల్స్ కనబడతా ఉంటాయి, బాగుంటుంది కదా అని చెప్పి వెళ్తా. వెళ్ళినప్పుడు క్రొకోడైల్స్ ఉంటాయి, మొసళ్ళు ఉంటాయి. కాకపోతే కొంచెం దూరంగా ఉంటాయి. ఒక కొలను ఉంటుంది, ఒక కొలను ఉండి ఆ కొలను లోపల మధ్యలో ఎక్కడో ఉంటాయి మొసళ్ళు. ఒకవేళ వాటికి ఏదైనా బాధ అనిపించి అవి ఏడ్చినప్పటికీ కూడా నేను వాటి కన్నీళ్ళని చూడలేను నేను, బికాజ్ నాకు అవి సరిగ్గా కనపడవు నాకు. కానీ థ్యాంక్స్ టు రీతు, వెరీ 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 థ్యాంక్స్ టు రీతు, నేను మొసలి కన్నీళ్ళని దగ్గర నుంచి చూడలేకపోయానని చెప్పి నేను ఇన్నాళ్ళుగా ఏదైతే విషయంలో బాధపడుతున్నానో, జూలికి వెళ్ళినప్పటికీ కూడా నాకు అవి కనబడట్లేదు. సో నేను చాలా బాధపడుతూ ఉన్నా ఆ విషయంలో. థ్యాంక్ యూ సో మచ్ రీతు. చాలా జూమ్ వేసాడు బిగ్ బాస్ కెమెరామ్యాను, సో క్లియర్గా కనబడ్డాయి నాకు మొసలి కన్నీళ్ళు నీ కళ్ళల్లోంచి. థ్యాంక్ యూ సో మచ్. లిటరల్లీ నేను రుణపడి ఉంటాను నీకు ఈ విషయంలో మాత్రం. థ్యాంక్ యూ సో మచ్. లిటరల్లీ అబ్బా సూపర్. రీతు ఫెంటాస్టిక్ ఈ విషయంలో మాత్రం. రీతు అదరహో, రీతు బెదరహో, రీతు చెదరహో, రీతు చౌదరహో, సర్లేదు ఎందుకు మనకి. సో నేను అంటుంది ఏంటంటే, బా ఒకటే పర్ఫార్మెన్స్ అబ్బా, ఒకటే పర్ఫార్మెన్స్. ఇది కాదు బేసిక్గా మనకి ఈరోజు ఎపిసోడ్లో ఇమాన్యుల్ బాధపడుతున్న టైంలో, ఇక్కడ వీళ్ళందరూ మాట్లాడుకుంటున్న టైంలో తన లోపలికి వెళ్ళి ఏదో ఏదో గాండ్రి ఇచ్చినట్టు ఏదో సంథింగ్ అట్లేదో ఏడుపు వచ్చింది మొత్తానికి. అది ఎంత ఫేక్ ఏడుపు అంటే, నిన్న నైట్ మిడ్ లైవ్ రికార్డింగ్ మార్నింగ్ చూసా. బాబా బాబా మహానటి టెండర మహానటి టెండర. నిజంగా చెప్తున్నా, అస్సలు ఎంత ఫెంటాస్టిక్ అంటే అంత ఫెంటాస్టిక్. ప్రియా బేసిక్గా ఫస్ట్ పాయింట్ రైజ్ చేసింది, మనకి ఎపిసోడ్లో వేశారు కదా నైట్లో, అక్కడ కూడా అదే జరిగింది. ఫస్ట్ ప్రియా పాయింట్ రైజ్ చేసేంత వరకు అసలు ఆ థాటే లేదు. అసలు మంచిగా సెలబ్రేట్ చేసుకుంటోంది, ఎంజాయ్ చేస్తోంది, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ గుడ్ అనుకున్నప్పుడు ప్రియా పాయింట్ రైజ్ చేసిగానే అమ్మా అయ్యబాబోయ్ దొరికిపోయాను రోయ్, ఇప్పుడేంటి రోయ్ ఏడవాలి రోయ్, అయ్య బాబోయ్ దొరికిపోయాను రోయ్, ఇప్పుడేంటి రోయ్ ఏడవాలి రోయ్, నాకేమో ఏడుపు రాదు, ఏడకపోతే దొరికిపోతా. ఇట్లాగా మనసులో తన మైండ్లో నడిచిందయా. ఎంతసేపు తిరిగింది కాలుగాలిన నక్కలాగా తిరిగి కాలుగాలిన పిల్లి. బట్ ఎందుకు పిల్లులు బేసిక్గా చాలా ఇళ్లలో ఉంటాయి, సో క్యాట్స్ని పెట్స్గా పెంచుకుంటారు, వాళ్ళు ఫీల్ అవుతారు రీతోని పిల్లితో పోలిస్తే ఎందుకు వచ్చిందిలే కానీ. సో అందుకనే అట్లాగా తిరిగింది మొత్తం తిరిగిన తర్వాత హరీష్ గారు వచ్చారు. ఐ నీడ్ సమ్ స్పేస్. వెళ్ళిపో, మా స్పేస్లోకి వెళ్ళిపో, నేను ఓడాపాడు చెప్పు, నువ్వు ఇక్కడ ఉండొద్దు, బిగ్ బాస్ హౌస్లో ఉండొద్దు, నువ్వు నా మాటిని ఒక స్పేస్ ఎక్స్ రాకెట్ వేసుకొని జైన్ అంతరిక్షంలోకి వెళ్ళిపో, స్పేస్లోకి, నీకు స్పేసే కదా కావాలి, వెళ్ళిపో. నాకు లిటరల్ అదే అనిపించింది. తర్వాత లోపలికి వెళ్ళింది, కూర్చుంది, ఏడవాలనుకుంటుంది, ఏడుపు రావట్లేదు, కళ్ళు నునుకుంటుంది, అయినా కన్నీళ్లు రావట్లేదు, చేత్తో ఏదో టిష్యూలాగా ఏదో ఇట్లా అనుకొని ఇట్లా అంటుంది, కళ్ళలోంచి నీళ్ళు వచ్చాయని అనుకోవడానికి అది కుదరట్లేదు, ఏడుస్తోంది, ఏడుపు రావట్లేదు, ట్రై చేస్తోంది. నాకు ఏ ఎమోషన్ ఉందో అర్థం కావట్లేదు, మిక్స్డ్ ఎమోషన్స్ ఉన్నాయి అంటుంది, మిక్సీలో వేసి తిప్పినట్టు. మాకేమో కడుపులో తిప్పుతోంది అవన్నీ చూస్తుంటే. మనకి చాలామంది చూసే ఉంటారు లైవ్, కడుపు మీ తిప్పు ఉంటుంది, ఆవిడ ఎమోషన్స్ని మిక్స్డ్ ఎమోషన్స్ అని చెప్పి మిక్సీలో వేసి తిప్పుతుంటే మనకు కడుపులో తిప్పుతోంది. అవన్నీ ఓ పక్క, ఇదంతా చాలదన్నట్టు ఈ పవన్ కళ్యాణ్ సందులో సన్నపిన చార్జర్ అన్నట్టు ఆ మహానుభావుడు ఏం చేస్తుండు, అదేంటది చేతులు పట్టుకొని, వావ్ నీ చేతులు కూడా చాలా సాఫ్ట్గా అమ్మాయిలాగే ఉన్నాయి అన్న. అక్కడ ఈయన గారు పిసికేస్తుండే చపాతీ పిండి పిసికినట్టు ఆ చేతుల్ని. ఆయన ఏందో చూడు, అదే సినిమా అది అదే పేరు గుర్తురాదబ్బా టక్కన. అదే సాయిధరం తేజ్ గారు దీని
అదే వాళ్ళ తాతగారు, ఆయన పేరు సత్యరాజ్. సో ఆయనది ఆ సినిమా ఉంటుంది కదా, టక్కన స్ట్రైక్ అవ్వదు పేరు. సో ఆ సినిమాలో ఆడు అలాగే డైనింగ్ టేబుల్ కిందకి వెళ్ళిపోతారు కదా, గిగి గిగి అనుకుంటూ, పూర్వబాబు ఈ కంచం తీసుకుని కిందకి వెళ్ళిపోండి అంటాడు కదా రావు రమేష్ గారు వచ్చి. సో అట్లా అనమాట. ఆపట్ల సరే అది బాధ కాదు, ఆవేదన కాదని అర్థమవుతుంది. అదే తర్వాత శ్రీజానో ఎవరో వచ్చి అడిగారే ఏడుస్తున్నావా అంటే, లేదు ఏడవట్లేదని చెప్పేశాడు. ఎందుకంటే అక్కడ ఏడుపు ఏం కనబట్లేదు, డ్రామా అని చెప్పి అయ్యో దొరికిపోయింది చెప్పి మళ్ళీ శ్రీజ కూడా ఒక క్షణం ఏమో అర్థం కాదు, ఏడుస్తోందా నవ్వుతోందా అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, వీళ్ళ పులిహార ట్రాక్ నడుస్తుందా అసలు ఏమవుతుంది అర్థం కాలే లైవ్లో. తర్వాత చాలాసేపటి తర్వాత అని ఒకటి వచ్చింది, అది వేసాడు మనకి ఎపిసోడ్లో. అట్లా అదనమాట పరిస్థితి. సో బాబా నిజంగా చెప్తున్నా, ఎంత టఫ్ కాంపిటీషన్ ఇస్తుంది తెలుసా మనకి. బేసిక్గా ఇప్పుడు ఈ వీక్ స్టార్టింగ్లో జరిగిన వాటికి, లాస్ట్ వీకెండ్లో జరిగిన వాటికి మన మైండ్లో ఉన్న పేర్లు ఏంటి, ప్రియా, మనీష్, హరీష్ ముగ్గురు పోవాలి అని చెప్పి. ఇప్పుడు ఏమవుతుంది తెలుసా, లిటరల్లీ ఏమవుతుంది తెలుసా, వాళ్ళలోంచి ఒక ఇద్దరిని పక్కన పెట్టైనా సరే ఫస్ట్ అర్జెంటుగా రీతూని పంపేయాలి బయటకు అన్నట్టు వచ్చి అయిపోయింది సిచ్యువేషన్. నిజంగా చెప్తున్నా. ఎండ్ ఆఫ్ ది డే గుడ్ వర్సెస్ బ్యాడ్ అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు డెఫినెట్గా బ్యాడ్ హ్యాస్ టు లూజ్. కొంతమంది కామెంట్లు పెడుతున్నారు, నాకు ట్యాగ్ చేసి మెన్షన్ చేస్తున్నారు, ఏమనంటే వీళ్ళు వెళ్ళిపోతే మనకి ఇంకా బోరు కొడుతుంది అది ఇది అని చెప్పి. నీకు కూడా చెప్తా చూడు, బోరు కొట్టడం కొట్టకపోవడం సంగతి పక్కన పెడితే కంటెంట్ ఇస్తున్నారు కదా అని చెప్పి ఒక బ్యాడ్ గైని మనం సపోర్ట్ చేయకూడదు. అది ఫిమేల్ అవని మేల్ అవని బ్యాడ్ పర్సన్ని మనం సపోర్ట్ చేయకూడదు. ఓకే, సో దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్ హియర్. అండ్ అట్లాగే వీళ్ళందరూ వెళ్ళాలి, రీతు కూడా అలాగే వెళ్ళాలి. రీతు కూడా అర్జెంటుగా టికెట్ వేసి పంపించాలి అస్సాంకి, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా. ఎన్ని కళ్ళబొల్లి ఏడుపులు డ్రామాలు అక్కడ ఆయన లాగుతూ ఉంటేనేమో అనా ప్లీజ్ అనా, అనా ప్లీజ్ అనా, అనా ప్లీజ్ అనా, అనా ప్లీజ్ అనా అని చెప్పి. నిన్న మాత్రం టీము కోసం ఆలోచించకుండా స్వార్థంగా నీ ఒక్కదాని కోసం ఆలోచించుకొని చాక్లెట్లు బిస్కెట్ల కోసం టీముకి అన్యాయం చేసిన ఏకైక బిగ్ బాస్ కంటెస్టెంట్ అబ్బా నా జీవితంలో చూడటం ఇట్లాంటి ఒక పర్సన్ని. ఇప్పుడు కూడా చెప్తున్నాను, లిటరల్లీ చెప్తున్నా, రాముని అంత నమ్మించి మళ్ళీ వాడినే మోసం చేసింది. వాడు ఏమనడం అన్న ఒకే ఒక రీజన్తో, అతను మంచోడు అన్న ఒకే ఒక రీజన్తో అతని దాంట్లోంచి మొత్తం తీసేసుకుంది. ఇమాన్యుల్ అదే మాట పాయింట్అవుట్ చేస్తే దొరికిపోయానని అర్థమయ్యి మళ్ళీ అన్నీ వేసింది తప్ప నిజంగా జెన్యున్గా ఆవిడ మనసులో ఆ పాయింట్ అయితే లేదు. ఒక్క విషయంలో కూడా ఆవిడ ఆలోచించాల. మళ్ళీ అతనితో వెళ్ళి డీల్ చేసి నన్ను కాపాడు, మన ఇద్దరం కలిసి ఉందాం లాస్ట్ దాకా అది ఇదని చెప్పి మాట్లాడుకొని స్వార్థం స్వార్థం స్వార్థం. రీతూ చౌదరి కాదు, స్వార్థపు చౌదరి అని కానీ, లేదంటే స్వార్థపు రీతు అని కానీ, లేదంటే స్వార్థు అని కానీ పేరు పెట్టాలి. రీతు ప్లస్ స్వార్థం కలిపి స్వార్థు. మన స్వార్థు గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు. షీఈస్ నాట్ రీతు. స్వార్థం ప్లస్ రీతు ఈక్వల్ టు స్వార్థు. అది బాగుంది, నైస్. ఇట్లాగే కంటిన్యూ అవ్వమ్మా, బాగుంటుంది జీవితం, చాలా బాగుంటుంది. బయట బాగుంటుంది, బయట డెఫినెట్గా బాగుంటుంది. ఇండస్ట్రీలో అట్లాగే ఉండాలి, ఇండస్ట్రీలో స్వార్థంగానే ఉండాలి, నైస్. బట్ ఇక్కడ కాదు, రియాలిటీ షోలో కాదు, అండ్ ఎస్పెషల్లీ బిగ్ బాస్లో అట్లా కాదు. అసలు వెన్నుపోట్లు పొడిచి స్వార్థంతో బతికి మనకుంటే చాలు ఇంకెవ్వరికి లేకపోయినా పర్లేదు అనుకుంటే అబ్బే, ఇమాన్యుల్కి ఈ విషయంలో హ్యాట్స్ ఆఫ్ అబ్బా. లిటరల్లీ నిజంగా ఆ మనిషి టీము కోసం ఆలోచిస్తున్నాడు. ఒకసారి డిస్కషన్లో కూడా ఏదైనా అవకాశం వచ్చి ఓనర్స్ని టెనెంట్స్ ఓనర్స్ అన్నట్టయితే ఫస్ట్ ఈ 4 అమ్మాయిలకి ఇద్దాం, పాపం వాళ్ళు తినలేకపోతున్నారు అని చెప్పి వాళ్ళ కోసం మాట్లాడి వీళ్ళు ఆగిపోతాను. ఇప్పుడు కూడా రాము ఓనర్గా వెళ్తున్నాడు, ఇమాన్యుల్ వెళ్ళట్లేదు అన్నదానికి ఇమాన్యుల్ ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయ్యాడు రాము కంటే. రాము ఇంకా ఏదో ఆ బాధలో ఉన్నాడు, ఏదో తెలియని సాటిస్ఫాక్షన్ లేదు తనకి. సో తను అలా ఉన్నాడు. కానీ ఇమాన్యుల్ అలా కాదు. ఇంకొకటి, ఇమాన్యుల్ కనుక ఆ టీంలోకి వెళ్ళిపోతే ఈ టీం ఇంకా బలహీనం అయిపోద్ది, రేపన్న రోజు క్యాప్టెన్సీ టాస్క్లు ఏమైనా వచ్చినట్టయితే ఈ టీం అస్సలు ఆడలేదు అని ఆలోచిస్తున్నాడు, వీళ్ళ కోసం ఆలోచిస్తున్నాడు. ఒక లీడర్ అబ్బా, అసలు నిజంగా చెప్తున్నా, ట్రూ లీడర్ అసలు నిజంగా ఇమాన్యుల్. అంటే ఏమో దిస్ ఈజ్ నాట్ ద, అంటే ఇప్పుడే ఇంకా స్టార్టింగ్ కాబట్టి మేబీ అప్పుడే చెప్పేయడం దిస్ ఇస్ టూ ఎర్లీ అని అనిపిస్తుంది. కానీ ఇమాన్యుల్ ఈజ్ ద ఓన్లీ డిజర్వ్డ్ పర్సన్ టు బి ఏ విన్నర్ ఆఫ్ దిస్ సీజన్ 9 ఇప్పుడు ప్రస్తుతానికైతే.
సీజన్ 9లో విన్నర్ అవ్వడానికి ఇమాన్యుల్కి ఒక్కడికి మాత్రమే అర్హత ఉంది ప్రస్తుతానికి. వైల్డ్ కార్డ్స్ వచ్చినా కూడా ఏమీ లేదు. ఆ వచ్చే వైల్డ్ కార్డులు కూడా ఎవరి కోసం అంటే వచ్చిన ఆల్రెడీ ఉన్నోళ్ళని తగులుకోవడానికి అంతే. అంతకుమించి ఇంకేమీ లేదు. వచ్చే క్యాండిడేట్లు కూడా అలాగే ఉంటారు, ఉన్నోళ్ళని తగులుకోవడానికి వస్తారు తప్ప ఇంకేమీ లేదు. ఇంకొకటి సంజన 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 అంటారు చూడండి ఎట్లా మాట్లాడుతోందో. నేను మొదటి నుంచి చెప్తున్నా, షీ ఈజ్ వెరీ బ్యాడ్. ఆవిడ బిహేవియర్ కానీ ఆవిడ మైండ్ సెట్ కానీ బ్యాడ్ 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 అని చెబుతానే ఉన్నా. జస్ట్ బికాస్ ఆవిడ కంటెంట్ ఇస్తోంది, కంటెంట్ క్వీన్ అని చెప్పి ఆవిడని ఉంచుతున్నారు, ఆవిడని సపోర్ట్ చేస్తున్నారు కొంతమంది. నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది. గాజులు వేసుకొని కూర్చోండి. ఎంతసేపు చెప్పు మనం మాట్లాడడానికి. సుమన్ శెట్టి గారు మాట్లాడలేక, సుమన్ శెట్టి గారికి నోరు లేక గట్టిగా మాట్లాడితే ఆయన ఇచ్చినంత కౌంటర్లు ఎవరు ఇవ్వలేరు. ఆయన ఊరుకుంటున్నాడు సర్లే అని చెప్పి. ఎందుకు ఆ మాటలు అవన్నీ ఎందుకు? నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది. ఆ నోటికి ఒక అడ్డు అదుపు లేదు. సీజన్ 5లో ప్రియా గుర్తొచ్చింది నాకు, నిజంగా చెప్తున్నా. అంత వరస్ట్ క్యాండిడేట్ని పట్టుకొని జస్ట్ బికాస్ ఆవిడ కంటెంట్ ఇస్తుంది కదా అని చెప్పి ఎంకరేజ్ చేస్తున్నారు చాలామంది. ఇది కూడా కరెక్ట్ కాదు. ఆవిడ రైట్ చేసినప్పుడు ఓకే, బట్ షీ ఈజ్ నాట్ 100% వర్తీ టు స్టే ఇన్ దట్ హౌస్. ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఈ బ్యాచ్ ఏదైతే ఉందో, ఈ ప్రియా, హరీష్ అండ్ మనీష్ అండ్ శ్రీజ అండ్ రీతు, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ లిస్ట్లో వెళ్ళాల్సిన క్యాండిడేట్ ఆవిడ. అంటే ఆవిడ వరస్ట్, బట్ ఆవిడ కంటే వరస్ట్ వీళ్ళు. సో అందువల్ల వీళ్ళని ఫస్ట్ పెట్టాల్సి వస్తుంది. లేదంటే ఆవిడ కూడా వరస్టే, అంతే. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆవిడ కంటే వరస్ట్ క్యాండిడేట్స్ చాలామంది ఉన్నారు కాబట్టి ఆవిడ బెస్ట్ అయిపోదు. అది గుర్తుపెట్టుకోవాలి మనం, అంతే. సో అదొకటి నేను చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే చాలా చాలా బ్యాడ్ వేలో బయటికి వెళ్తోంది. ఇది కరెక్ట్ కాదనే ఫీలింగ్ వస్తుంది, అంతే. అందుకు చెప్తున్నా. సో దట్ మీ ఇష్టం ఇంకా తర్వాత. సో యాజ్ ఆఫ్ నో భరణి గారు ఈజ్ సచ్ ఎ గుడ్ పర్సన్, సచ్ ఎ ప్యూర్ సోల్. తనూజ కూడా గుడ్ పర్సనే, కానీ తనూజాలో నాకు ఏంటంటే ఆ ఫ్లిప్స్ కొన్ని కనబడుతుంటాయి అప్పుడప్పుడు. సో నాకు అప్పుడప్పుడు అవి నచ్చవు. అండ్ కొన్నిసార్లు డిస్రెస్పెక్ట్ కనబడుతుంది తన వాయిస్లో కానీ తన టోన్లో కానీ. అవతల వాళ్ళు ఎవరైనా సరే డిస్రెస్పెక్ట్ చేస్తుంటుంది కొన్నిసార్లు, నాకు అది నచ్చదు. సో అది ఇమాన్యుల్లో కానీ భరణి గారిలో కానీ లేదు. సో ఈ ఇద్దరు కూడా నాకు ది లెజెండ్స్ ఈ సీజన్కి అయితే మటుకు. ఈ సీజన్లో ఏదైనా ఒక మంచి జరిగిందంటే ఇద్దరు గొప్ప వ్యక్తులు కనబడ్డారు మనకి. అలాగే ఒక 10 మంది మూర్ఖులు కనబడ్డారు మనకి. ఒక ఇద్దరు అమాయకులు కనబడ్డారు. చాణక్యం, అమాయకం, ఇరికించాం. ఎవరు అమాయకులు అంటే రాము, ఫ్లోరా. ఫ్లోరా బేసిక్గా తింగరి, అమాయకురాలు కూడా కాదు, తింగరి టైపు. ఆవిడకి అంత బుర్రలేదు. వయసు అయితే వచ్చింది కానీ బుర్రలేదు. అది రాము చాలా మంచోడు, చాలా అమాయకుడు. అది ఈ సీజన్కి మనకి ఏదైనా ఒకటి దొరికిందంటే అది ఇదే. సారీ, సుమన్ గారు కూడా. సుమన్ గారు చాలా మంచి పర్సన్. సుమన్ గారు చాలా మంచి పర్సన్, లిటరల్లీ. ఆయన పేరు మర్చిపోయిన యాక్చువల్లీ. సో ఇద్దరు మంచోళ్ళు, లెక్క ప్రకారం ఇద్దరు మంచోళ్ళు, అమాయకులు టైపు. ఫ్లోరా ఏంటంటే కొంచెం తెంగరి. సో ఆవిడని మంచివాళ్ళ కేటగిరీలో తీసేయచ్చు, ఆవిడని వీళ్ళ కేటగిరీలో కూడా కలపలేము. ఆవిడ మరీ బ్యాడ్ కాదు కాబట్టి ఆవిడ. సో అదే అంటున్నా. ఏమో అబ్బా, ఎనీహో మొత్తానికైతే సీజన్ అయితే కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంది. సమ్హో దిస్ ఈజ్ నైస్. ఈ సీజన్ అయితే ఓకే, బాగానే ఉంది ఇప్పటికైతే మాత్రం. ఎందుకంటే అట్లీస్ట్ వీ ఫౌండ్ సమ్ గుడ్ క్వాలిటీ పర్సన్స్, సమ్ దట్ విన్నింగ్ క్వాలిటీస్ పర్సన్స్. ఇమాన్యుల్, తర్వాత భరణి గారు, తర్వాత తనూజ. సో ఇది నా ఆర్డర్ అయితే ప్రస్తుతానికి. ఈ ముగ్గురు, సుమన్ గారు 4 people అండ్ 5 రాము. అంతే. వీళ్ళు 5 ఉంటే చాలు అబ్బా టాప్ 5కి చాలు. ఇమాన్యుల్ గారు, తనూజ కానీ, ఇమాన్యుల్ గారు, భరణి కానీ స్టేజ్ మీద ఉంటారనిపిస్తుంది నాకైతే. అండ్ ఏమో ఇమాన్యుల్ గెలిస్తే బాగుంది అనిపిస్తుంది, లేదా భరణి గారు గెలిస్తే బాగుంది అనిపిస్తుంది. బికాస్ దీస్ పీపుల్ ఆర్ ఫ్లాలెస్ పీపుల్. అండ్ ఇమాన్యుల్ ఈజ్ అ గ్రేట్ లీడర్ కాబట్టి 1% ఎక్కువ ఉంటాడంటే భరణి గారి కంటే. సో అట్లా అనమాట. సో భరణి గారు కూడా మంచి లీడరే, బట్ కంపారిటివ్లీ పర్సనల్గా కాకుండా టీం కోసం ఎక్కువ ఆడింది అయితే ఇమాన్యుల్. సో ఐ ఫెల్ట్ ఇమాన్యుల్ ఈజ్ 1% బెటర్ దాన్ భరణి గారు. సో 1 ఇమాన్యుల్, 2 భరణి గారు, 3 తనూజ అండ్ 4 సుమన్ గారు, 5 రాము ఫర్ మీ. సో దీస్ ఆర్ మై టాప్ 5. అండ్ ఈ సీజన్కి నాకు తెలిసి ఇది అలాగే కంటిన్యూ అవుతుంది అనుకుంటున్నాను నేను. మేబీ తనూజ పొజిషన్స్ అటు ఇటు అయినా కూడా డెఫినెట్గా తనూజ విల్ బీ ఎయిదర్ 4 or 5, బట్ డెఫినెట్గా తనూజ కూడా ఉంటుంది. రాము పొజిషన్ అటు ఇటు అవ్వకపోవచ్చు, సుమన్ గారి పొజిషన్ ఏమైనా అటు ఇటు అవ్వచ్చేమో, చెప్పలేం మనం. చూడాలి మరి ఇంకా. సో ఇది నా టాప్ 5. సో ఈ టాప్ 5 మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి ఈ వీడియోకి హైప్ ఇవ్వండి.
సో హైప్ ఇస్తే అంట అది ఎక్కువ మందికి రీచ్ అవుద్ది అంట. నాకు తెలీదు బేసిక్గా. నేను అంత ఈ మధ్య యూట్యూబ్ అల్గారిథం మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి, ఎందుకంటే నాకు కొంచెం వేరే వర్క్స్ ఎక్కువైపోయి కేఫ్ బిజినెస్ స్టార్ట్ చేశాను. సో దానికి ఫ్రాంచైజ్ మోడల్ మొత్తం అంతా సెట్ అవుతోంది. తర్వాత మరోపక్క ఇటు యూట్యూబ్ మైదర్ వైబ్స్ అండ్ కోర్సెస్ కొన్ని ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి కాబట్టి సో యూనో నాకు అవ్వట్లేదు నాకు. సో దానివల్ల కొంచెం యూనో ఐఎమ్ వెరీ బిజీ రైట్ నౌ. సో అందుకే ఈ అల్గారిథం చెక్ చేయలే. బట్ సీను చెప్పాడు నాకు. సో లైక్ చేసి సీను 65 సో లైక్ చేసి హైప్ చేస్తే కొంచెం వెళ్తోంది కొంచెం అని చెప్పి. అవునా అయితే ఓకే అని చెప్పి నేను కూడా చెప్తున్నా మీకు అంతే. సో అంతే. సో దట్స్ ఇట్. సో ఒకసారి ఎపిసోడ్ కోసం మాట్లాడుకుందాం ఫస్ట్ నుంచి క్లియర్ కట్గా. ఫాస్ట్గానే అయిపోయించినట్టు ట్రై చేస్తాను, ఎందుకంటే ఎమోషనల్గా చెప్పాల్సినవి ఆల్రెడీ చెప్పాం కాబట్టి మిగతావి అవి వచ్చినప్పుడు ఫాస్ట్ కొట్టేసి మిగతావి మాట్లాడుకుందాం. ఇమాన్యుల్ అండ్ సుమన్ చాలా బాగా ఆడామని చెప్పి మాట్లాడుకుంటున్నారు. ఇమాన్యుల్ ఏడ్చాడు. నా కోసం కాదు కెప్టెన్ అవ్వాలనుకోలేదు, నా కోసం, నేను టీం కోసం అవ్వాలనుకున్నా. ఒక కారం ముద్ద ఎక్కువ వస్తుందని చెప్పి అన్నాడు. ఆ తర్వాత లాస్ట్లో అన్నాడు, గుర్తుంది అక్కడ. సో ఇక్కడ కూడా అదే విషయం మీద బాధపడ్డాడు. నిజమే, తన కోసం అయితే తను ఆడలే. నిజంగా చాలా ఇంజస్టిస్ జరిగింది. రీతు సంచాలకగా ఎంత రోత చేసిందో నిన్న చూసాం. ఈ మహాతల్లి వచ్చి మళ్ళీ వీళ్ళకి చెప్తోంది నిన్న గ్రూప్ గేమ్ కోసం, ఇవాళ చెప్తోంది తను గ్రూప్ గేమ్ ఆడింది, మళ్ళీ గ్రూప్ గేమ్ అంటోంది. నువ్వు ఆడినప్పుడు గ్రూప్ గేమ్ కాడదా అని చెప్పి క్వశ్చన్ చేస్తుంటే దానికి ఆన్సర్ లేదు అని ఏందో చెప్తున్నా కదా. ఆ తర్వాత కొంచెం బాధపడ్డాడు. నిజంగా ఇమాన్యుల్ ఏడుస్తుంటే కొంచెం బాధ అనిపించింది. తర్వాత రీతు అండ్ ప్రియా ఏమో నువ్వు కావాలని సపోర్ట్ చేసావని వెళ్తుందేమో అని అంటే, గేమ్ ఆడారు ఇద్దరు, కలర్ చూసావు కదా అంది. సింపతి వెళ్తుందేమో అంటే నాకు వస్తుంది అంటున్నాడు పవన్, ఎందుకంటే ఇద్దరు కలిసి నా మీద పడ్డారని చెప్పి. అయ్యా రామచంద్ర, పాపమయ్యా, పసిపిల్లాడు, పాలు తాగే పసిపిల్లాడు టైపు. ఇంకా ఏమనుకుంటుండో ఏందో. సర్లే, ఇంకా రీతు ఏమో లోపల ఏడుపు. అది ఆల్రెడీ చెప్పా కదా, లైవ్లో బేబత్సం నిన్న ఫుల్ ఫేక్ మొత్తం చూసాం. పవన్ కళ్యాణ్ అక్కడ కూడా చేశాడు మొత్తం. తర్వాత భరణి గారి కోసం ఓనర్స్ డిస్కషన్, వీళ్ళంతా మనీష్ వీళ్ళంతా. భరణి ఏమో ఇమాన్యుల్ కోసం వెళ్ళాడు, ఫస్ట్ నా పేరు చెప్పాడు, అండ్ ఆయన వాళ్ళ కోసం ఆడుతున్నాడు, ఇమ్ము కూడా అన్ఫైర్ ఆడాడని చెప్పి ప్రియా అంటుంది. ఒకటి చెప్తా చూడు, ఆల్రెడీ మీరందరికీ బెనిఫిట్స్ వచ్చి, మీ అందరికీ మంచి మంచి ఫుడ్ ఐటమ్స్ వచ్చి నచ్చినట్టు అన్నీ వండించుకొని మీరు తింటుంటే, వాళ్ళేమో బానిసల్లాగా వచ్చి పని చేస్తుంటే వాళ్ళ కోసం ఆలోచించడం తప్పు అంటుండ్రయ్యా మానవత్వంతో. నాకు అది అర్థం కాలే. పోనీ ఆయన ఆలోచిస్తున్నాడో లేదో ఆయన చెప్పాడు, ఇమాన్యుల్ కెప్టెన్ అవ్వాలని ఉందని చెప్పాడు యాక్చువల్గా లైవ్లో. నేను అంటుంది ఏంటంటే, ఆయన ఆలోచిస్తున్నాడు, అదేమీ చెప్పుకోవట్లేదు, అది నిజంగా చాలా మంచి క్వాలిటీ. ఇప్పుడు హరీష్ బేసిక్గా ఆలోచించాడు వాళ్ళ కోసం, అలా ఆలోచించినప్పుడు కొద్దిగా బాగానే అనిపించింది. అప్పుడు ఏదో ఏడ్చాడు, అది ఫేక్ అని అర్థమైపోయింది, అది ఓకే. బట్ తర్వాత వచ్చి నేను పెట్టాను 100 సార్లు చెప్పుకుంటుంటాడు అది. సో అట్లాంటివి చూసినప్పుడు కోపం వస్తుంది. సో అది ఏంటంటే ఇంకా అది సిచ్యువేషను. సో ఈయన అట్లా కాదు, ఈయన జెన్యూన్గా వాళ్ళ కష్టాన్ని చూసి, ఇన్ని రోజుల కష్టాన్ని చూసి అందులో చూసి వచ్చాడు కాబట్టి ఇందులోకి వాళ్ళ కోసం ఆలోచించి వాళ్ళలో ఒకరిని క్యాప్టెన్ చేద్దాం అనుకుంటేనేమో దానికోసం ఏడుస్తున్నారు వీళ్ళు. అండ్ ఇమ్ము కూడా అన్ఫైర్ ఆడాడంట. మరి కాదు అన్ఫైర్ అంటున్నారు, కానీ ఇప్పుడు ఇమాన్యుల్ వాళ్ళు గెలవాలనుకోవడం తప్పుగా. పోనీ సరే, వాళ్ళ టీము వాళ్ళకి ఆకలి తీరుతుంది కొంచెం, అవన్నీ పక్కన పెడితే వాళ్ళు గెలవాలనుకోవడం తప్ప. భరణి గారికి వేయలేదు అంటే లాస్ట్ మూమెంట్కి వచ్చేసరికి డెఫినెట్గా భరణి గారు ఎంత మంచి వ్యక్తి ఇమాన్యుల్కి తెలుసు. ఇమాన్యుల్ గెలవాలని ఉందని భరణి గారికి ఉంది. సో డెఫినెట్గా అక్కడ తర్వాత అదే జరుగుతుంది. బట్ కావాలని రీతు బయటికి తీసింది, భరణి గారిని అవుట్ చేసింది. సో ఇమాన్యుల్ అన్ఫేర్ చేసిండట. ఇంకేటి మాట్లాడాలో తెలియక ఏదేదో మాట్లాడుతున్నారు వీళ్ళు. నేను ఊరుకున్నాను ఇన్ని రోజులు ఫ్రెండ్ కదా అని చెప్పి, నువ్వు వాళ్ళతో ఉండే నన్ను అంటుంది 3 దాకా అక్కడ ఉండి, తప్పు చేశాను తనకు తెలుసు అని చెప్పి భరణి గారు. అంతా అయ్యాక ఇమ్ము గెలవాలని చెప్పి డీమాన్తో ఉంది. ఇది బేసిక్గా ప్రియా ఉంది అక్కడ. సో ప్రియా వచ్చి వీళ్ళకి చెప్పింది అనమాట. ప్రియా ఎందుకు చెప్పిందో ఏమో మరి. బేసిక్గా ప్రియా కూడా రీతుకు మంచి సపోర్ట్ అబ్బా. ప్రియా రీతు మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. సో ఫేవరిజం అనేది స్పష్టంగా కనబడుతుంది. సో ఇక్కడ కూడా యాక్చువల్గా ఆ టాస్క్లో చూసుకున్నట్టయితే రీతు ఎలిమినేట్ అయిపోవాలి. అందుకే ప్రియా కావాలని అక్కడ ముందు అనుకుంది. బట్ తర్వాత రీతు ఎప్పుడైతే అబ్జెక్ట్ చేసిందో, వీళ్ళు చెప్పినా కూడా వినలేదు, కానీ రీతు అబ్జెక్ట్ చేయగానే ఆపేసింది. ఎందుకంటే నిజమే రీతు తక్కువ ఉన్నాయి కదా అని చెప్పి. అది ఇంకా అంతే. లైవ్లో ప్రియా వచ్చి చెప్పింది అనమాట. అది మాట్లాడుకుంటున్నారు. సిగ్గు ఉండాలి కదా మాట మాట్లాడడానికి. ఏం లేదబ్బా,
ఇది ఏదో ఒకటి చేసి అక్కడ వరకు వెళ్తుందని తెలుసు ఈ స్టేట్మెంట్, అందుకే ఇచ్చింది ఆ స్టేట్మెంట్. ఫుల్ ఫేక్ అబ్బా, నిజంగా చెప్తున్నా. అది ఎట్లా చెప్పాలంటే ఆ, ఆ, ఎట్లా చెప్పాలి, కంటెంట్ ఫేకుతామమ్మా, కంటెంట్ ఫేకుతాం, మొత్తం ఇచ్చిన కంటెంట్ అంతా ఫేకుతాం. సగం ఫేకాలంటే ఏదో ఏదో నాకేదో రావట్లేదు, కానీ బేసిక్గా స్ట్రైక్ అవ్వట్లేదు. అంటే ఎగ్జాక్ట్గా ఏ డైలాగ్, ఏ సినిమా డైలాగ్ అని చెప్తే బెటరా అని చెప్పి. బట్ ఫేకో బిహా అంటే మరి కొంచెం మరి నార్మల్గా రొటీన్గా ఉంటుంది అనిపించింది. అందుకే అది కాకుండా ఇంకేదైనా ట్రై చేద్దామంటేనే ఇప్పుడు స్ట్రైక్ అవ్వట్లేదు బేసిక్గా. అది ఇప్పుడు చూడండి, దువ్వాడ జగన్నాథం సినిమాలో అల్లు అర్జున్ గారు మీ సార్ ఎవరు చెప్పండి సార్ అని చెప్పి ముందంతా డ్రామా చేస్తారు కదా, అట్లా అనమాట రీతు. తర్వాత కసక్ ఆ టైపే రీతు, అదే జరిగింది. ఈవిడేంటి ముందు పొడిచి తర్వాత ఏడుస్తుంది. ఈవిడ దువ్వాడ జగన్నాథం క్వైట్ ఆపోజిట్. ఈవిడ అనకాపల్లి జగన్నాథం, దువ్వాడ దాటి ముందుకు వెళ్ళిపోయింది. బేసిక్గా వైజాగ్ తర్వాత దువ్వాడ వచ్చి, దువ్వాడ తర్వాత అనకాపల్లి వస్తుంది. ఆయన దువ్వాడ జగన్నాథం, ఆయన ముందు ఏడ్చి తర్వాత పొడుస్తాడు. ఈవిడ అట్లా కాదు, ముందు పొడిచి తర్వాత ఏడుస్తుంది. సో ఈవిడ దువ్వాడ దాటి ముందుకు వెళ్ళిపోయి అనకాపల్లి జగన్నాథం ఈవిడ. అది మామూలు కాదు, మామూలు ఉండదు. రీతు అంటే ఫ్లార్ అనుకుంటేవా, కాదు, రీతు అంటే ఫేక్. అట్లా అనమాట. అతను రీతు అండ్ హరీష్ జైల్లోకి ఎవరు వెళ్ళట్లేదంట. జైల్లోకి ఎవరు వెళ్ళట్లేదు అనే స్టేట్మెంటు రీతు నుంచి వచ్చిన దాన్ని టెలికాస్ట్ చేశారంటే రాసి పెట్టుకో సాంబా, ఈ వీక్ జైలుకి వెళ్ళేది రీతునే. నిజంగా చెప్తున్నా, అసలు రీతు జైలుకి వెళ్తే చూడాలని భలే ఉంది నాకైతే మటుకు. అంటే ఇంకొంచెం జూమ్ వేస్తారు ఈసారి, మొసలి కన్నీళ్ళు ఇంకా క్లోజప్లో కళ్ళ దగ్గర నుంచి చూడొచ్చు. మొసలి కన్ను ఇట్ట ఓపెన్ అయిద్దాయా, అట్లా రీతు కళ్ళు కూడా ఏమైనా ఓపెన్ అవుతాయేమో చూడాలి మరి. ఇంకా ఏమో మరి నాకైతే అనిపిస్తుంది, నాకు ఏమో ఓపెన్ అవుతాయేమో అని చెప్పి. అట్లా ఇట్లా ఓపెన్ అవుతాయి అంటే కొంచెం పై పొర వచ్చి అప్పుడు ఓపెన్ అవుతాయి అనమాట. అట్లా అవుతుందేమో అనిపిస్తుంది. నైట్ ఎందుకు సంజన వెళ్తుందని హరీష్, నైట్ ఎందుకు సాడ్ అంటే ఈయనేందో సంజన మీద పడి ఎడుతుంది. ఈయనేందో నాకు అర్థం, మొన్న ఎలిమినేట్ అయిపోతాడు, ఇప్పుడు ఏమో జైలుకి వెళ్తా అంటాడు. తర్వాత నా డెసిషన్ మీద నేను క్లారిటీ ఉన్నా, వాళ్ళకి అన్ఫేర్ అనిపించిందంట. తర్వాత మరి ఎందుకు ఏడవడం, మరి ఎందుకు ఏడ్చిందట. మీకు కూడా తెలుసా, నైట్ లైవ్లో ఏం చెప్పిందంటే అప్పుడే పవన్తో నాకు పవన్ గెలవాలని ఉందంటుంది, మళ్ళీ నాకు పవన్ కంటే ఇమాన్యుల్ గెలవాలని ఉందంటుంది. ఐ లవ్ యూ బట్ ఐఎమ్ నాట్ ఇన్ లవ్ విత్ యూ. నాకు అదే గుర్తొచ్చింది. తర్వాత సంజన 2 థమ్సప్లు తాగేసింది, మిగతా తెచ్చి సోఫా అనేది దాచి ఉంచింది. ఓ థమ్సప్ రీచ్ ఇచ్చింది, అవి తాగుతుంటే మిగతా దొరికిపోయి. తర్వాత సెకండ్ క్యాప్టెన్ పవన్ బోర్డు వచ్చింది, పెట్టారు. ఫ్లోరా మనీష్ టేబుల్ మీద కాళ్ళు పెట్టుకున్నారు. మనీష్ని తీయమంటే గోల, కిచెన్లోకి మనీష్ వద్దని చెప్పి ప్రియా. తర్వాత మాట్లాడదాం అని పవనం. ఏదో ఒక రోజు డిస్కషన్ అవుతుంది నాకు తెలిసి. ఓనర్స్ త్రోవర్స్ ఒకటేనంటే ఓనర్ అవుతారు. సో టాస్క్ స్టార్ట్ అయింది. పుష్ చేస్తే అవుట్, లెగ్ బయట పెట్టొద్దని చెప్పారు. అందరూ లాక్కున్నారు. సుమన్ గారు షర్ట్ వేశారు, అదంతా అయ్యింది. సో బాగానే ఆడారు మ్యాక్సిమం. సో ఫ్లోరా గారు ఫస్ట్ టార్గెట్, ఆవిడ అవుట్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ అంజనా ఏంటంటే గివ్ అప్ ఇచ్చేసింది, వేరే వాడు ఓనర్ అవ్వాలని చెప్పి. సో ఆవిడ క్విట్ చేసింది. ఓకే, వ్యాలిడ్ రీజనే. బట్ సపోర్ట్ చేయొచ్చు అనే కాన్సెప్ట్ అప్పటికి ఇంకా చెప్పలేదు. సో ఆవిడ ఏంటంటే కంటెంట్ కోసం ఇచ్చిందని చెప్పి ఎవరైతే వచ్చేస్తారో, చూడు సంజన ఎందుకు గివ్ అప్ ఇచ్చింది అనుకుంటున్నావు, తర్వాత లాగి పీకి పడేసి వాళ్ళకి సపోర్ట్ చేసి అట్లా గేమ్ చేంజర్ అవ్వాలనుకుంది, గేమర్ అవ్వాలనుకోలేదు, అదిరా మా సంజన అంటారు ఇప్పుడు కొంతమంది వచ్చి. సో అప్పటికి ఇంకా బిగ్ బాస్ చెప్పలేదు. వాళ్ళిద్దరూ పక్క పోయి నుంచిన తర్వాత మీరు వెళ్ళి సపోర్ట్ చేసుకోవచ్చు కావాలంటే అని చెప్పాడు. సో ఇది గుర్తుపెట్టుకోండి, వచ్చి ఎలివేషన్ లీకండి అన్నెసరీగా. ఓకే, ఇచ్చుకుంటే మీ ఇష్టం కానీ, బట్ చెప్తున్నా ఇది మ్యాటర్ అని. తర్వాత ఇప్పుడు భరణి కళ్యాణ్ ఇసిరారు. సుమన్ని టార్గెట్ చేస్తే ఆయన కొంచెం ఇట్లా ఇట్లా తోస్తాను అంటే ఇట్లా కొట్టి వదిలిస్తున్నాడు ఆయన. భరణి గారు కూడా చూశారు, అందరూ చూశారు, అది నిజమే. కాకపోతే కొడితే అవుట్ ఉంది. ఆ తర్వాత ఆయన ఆ ఫ్లోలో మళ్ళీ కొడిచాడు, అవుట్ అని చెప్పేసింది. ఇంకా తర్వాత రీతు ఏమో ఇమాన్యుల్ తీసుకుంటే ఇమాన్యుల్ అంట ఏందో, ఈవిడ గారు ఏదో జెన్యున్గా ఆడినట్టు ఎందుకు అంత బిల్డప్ నాకు అర్థం కాదు. అంటే ఈవిడ వెళ్ళాలబ్బా, వెళ్ళి మొత్తం దొబ్బి తినాలి. చాక్లెట్లు బిస్కెట్ల కోసం టీంకి అన్యాయం చేసిన క్యాండిడేటు ఇక్కడ. మరి ఈవిడ మొత్తం ఫుడ్ అంతా వస్తుందంటే వెళ్తుందిగా, ఆవిడే వెళ్ళాలి, అందుకే ఆడింది. నేను ఏం కాదనట్లేదు, వెళ్ళాలనుకోవడం తప్పులేదు.
అక్కడ మనం అందరం ఒక టీం అన్నట్టు మాట్లాడకూడదు. అక్కడ ఆల్రెడీ బిగ్ బాసే చెప్పేశాడు ఇండివిజువల్ గేమ్ ప్లే ఇదంతా అని. ఇక్కడ అట్లా మాట్లాడకూడదు, కానీ మాట్లాడుతుంది కావాలని. గోల. తర్వాత రీతో ఏమో డిఫెండింగ్ అని చెప్పి ప్రియా స్క్రాచింగ్ అని సంజన. అలా ఇష్యూ అయింది. అవి ఒకరికొక రూల్ పెట్టకండి అంది. ఇద్దరిని తీస్తా అంటే ప్రియా అంటే వాళ్ళు వద్దన్న, తర్వాత రీతు వద్దంది. మళ్ళీ ప్రియా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఒకరే అంది. ఇప్పుడే కౌంట్ చేస్తా అంది, మళ్ళీ నో గేమ్ అంది, చూస్తా అంటుంది. సో ఇదంతా రీతు కోసమే, రీతు మీ ఫ్రెండ్ కాబట్టి ఫేవరిజం ఇదంతా కూడా అని చెప్పి ఇప్పుడు చెప్పింది. అది నిజం, అది ఓపెన్గా దొరికిపోయారు కూడా యాక్చువల్గా. అయితే ఏం లేదు, కవర్ చేసుకుంటారు అంతే. రీతుకి ఫేవర్ అని చెప్పి రూల్ చేంజ్ చేసింది సంజన. ఆ తర్వాత ఇంకా రీతు ఇంకా సంజనతో మాట్లాడిన విధానం చూస్తే నాకు ఏమనిపించింది అంటే, పాపమయ్య ఆ ఫుడ్ లేక ఇంక ఇలాగే కనుక కొద్ది రోజులు వదిలి ఇప్పటికే ఇలా తయారైంది. ఫుడ్ అనేది సరిగ్గా లేక అదొక స్పూను ఇదొక స్పూను తినిపించుకుంటూ ఆన్లైన్లో అడిగి చాక్లెట్లు తెచ్చుకొని డ్రింకులు తెచ్చుకొని అవన్నీ చేస్తూ ఉండేసరికి ఇప్పటికే పాపం చాలా వరస్ట్గా తయారైంది పరిస్థితి. ఇంకొన్ని రోజులు ఇలాగే కనుక ఉండుంటే రీతు పరిస్థితి లోపల ఏమవుతుంది తెలుసా? అదే అవుతుంది, నిజంగా అదే అవుతుంది తెలుసా. రీతు పరిస్థితి లోపల కనుక ఇంకొద్ది రోజులు ఇలాగే ఉంటాయి. నిజం, అదైతే కన్ఫర్మ్. ఇక సుమన్ గారు ఎలిమినేట్ అంది. రీతు సుమన్ సపోర్ట్ చేయమని అండ్ రాముని కూడా అడిగింది. ఇదే సంచాలకు తనుజ బేసిక్గా జంప్ చేసి వెళ్ళింది, వద్దని చెప్పి మర్చిపోయిందేమో మరి. లేదు వద్దని చెప్పి శ్రీజ చెప్పింది. బట్ తనుజ వెళ్ళినా కూడా తీసేయలేదు, జస్ట్ వార్నింగ్ ఇచ్చి వదిలేసింది. అది రైట్ ఆప్షన్ అసలు. నిన్న మాత్రం టీం కోసం ఆడలేదు, ఇవాళ మాత్రం ప్లీజ్ అన్న చెప్పి ఏడుపు. నాకు భలే నవ్వు వచ్చింది. అది అలాగే చెయ్యండి, లాగేయండి, మొత్తం తీసేయండి ఒక్కడు కూడా ఉండదు. అంటే మనలో ఉన్న ఒక సైకో బయటకు వస్తాడు ఇట్లాంటి టైంలో. ఒక బ్యాడ్ పర్సన్కి కర్మ అనేది ఒకటి ఉంటుంది కదా, అది వాళ్ళకి తగులుతుంటుంది చూడు. వాళ్ళు చేసిన చెడుకి వాళ్ళకి చెడు జరుగుతుంటుంది చూడండి. తర్వాత అప్పుడు వచ్చే సాటిస్ఫాక్షన్ ఉంటుందయా, బ్లడీ సాటిస్ఫాక్షన్ అప్ప. నిజంగా రీతు ఆ టైంలో ఏడుస్తుంటే, బైరోడ్ సినిమా అదేది స్పైడర్ సినిమాలో బైరోడ్ లాగా టేటేం టేటేం టేటే నిజంగా ఏడు ఈ ఏడుపు ఎంత వినసొంపుగా ఉంది రీతు అన్నట్టే ఉంది నిజంగా మనసంతా ఆ టైంకి. ఇంకా తర్వాత రాము ఏమో పిచ్చోడు అనిపించింది. పిచ్చోడు అంటే మంచి పిచ్చోడు పాపం. ఇక రీతు ఏమో మొత్తం తీసేసుకుంటూ ఇచ్చేసాడు, ఏమో రాముకి ఇచ్చేసాడు. నాకు వాడిని చూస్తే జాలేసింది. ఒక్కటి కూడా ఉంచలేదు నువ్వు అందులో, తీసేసుకున్నావు మొత్తం. వాడి గురించి వాడు నీ గురించి ఆలోచించారంట, నువ్వు వాడి గురించి ఒక్క నిమిషం ఆలోచించాలి కదా. నాకు తెలుసు అంటుంది. దొరికిపోగానే ఇంకేం ఆన్సర్ లేదు. మై గాడ్, మళ్ళీ దొరికిపోయాను నేను అనుకొని చెప్పి ఏం చేయాలో అర్థం కాలే. మళ్ళీ తీసుకొచ్చి అన్ని ఇందులో వేసింది. తర్వాత మళ్ళీ కాకి గోల్ అయింది చాలాసేపు రీతుది. ఇమాన్యుల్ వ్యాలిడ్ పాయింట్లు చెప్తుంటే ఈవిడేం అరిచేస్తుంది తప్ప వేయట్లేదు. మళ్ళీ తీసుకుంటుంటే ఇంక ఇమాన్యుల్కి చిరాకేసింది. వీడి కోసమా నేను ఎందుకు ఇంతసేపు ఆలోచించిన వాడితో ఆర్గ్యూ చేయడం అని చెప్పి మళ్ళీ వెళ్ళి ఆయన బొమ్మలు ఆయన తీసేసుకున్నాడు. ఇంకా తర్వాత అందరూ నీకు సపోర్ట్ అన్న గ్రూప్ గేమ్ అంటుంటే తనూజ తగులుకుంది. అది అక్క తగులుకోను అట్లా అనిపించింది నాకు. తనూజ తగులుకుంటే, నువ్వు రాముతో అన్నావు కదా, కళ్ళతో సైకిల్ చేసావు కదా అంటే రాము ఏమో ఏదో మాట్లాడావు అన్నట్టుగా చెప్పాడు అంతే. రీతు ఏమో ఏడ్చింది, మళ్ళీ వచ్చింది తీసుకుంది. అదే ఇంకా ఏమో క్లారిటీ వచ్చేసి తను తీసేసుకున్నాడు. ఇంకా అయిపోయింది. ఇతో ఏడ్చింది ఓ పక్కన కూర్చొని మళ్ళీ వెళ్ళి తెచ్చేసుకుంది. అదేందో నాకు అర్థం కాదు. మీరు గాజులు వేసుకొని కూర్చుండే అంది సంజన. ఆవిడ నోటికి ఒక అడ్డు అదుపుకుండదు. సుమన్ మళ్ళీ తనుజాకి హెల్ప్ చేశాడు. ఆవిడేమో వద్దండి నేను ఆడుకుంటాను ఆవిడ. మళ్ళీ రీతు తనుజాని లాగింది, అందరూ వచ్చారు. ఏందో ముష్టి యుద్ధం మల్ల యుద్ధం లాగా అయిపోయింది. తర్వాత సుమన్ అడిగింది కానీ చేయలేదని చెప్పి రీతు ఏడుపు. ఎందుకు చేయాలి? నువ్వు టీం కోసం ఆడావా? లేదు. పోనీ జెన్యూన్గా ఆడావా? అది లేదు. నువ్వు నీ స్వార్థం కోసం ఆడావు నిన్నటి గేమ్లో. ఇవాళ మటుకు నీకు ఎవడైనా ఎందుకు సపోర్ట్ చేస్తాడు?
ఇంకోటి చెప్తా గుర్తుపెట్టుకో, నువ్వు ఇట్లాగే ఇమాన్యుల్ ఒకటి అన్నాడు, ఇలాగే ఉంటే ఎందుకు సపోర్ట్ చేస్తారు ఎవరైనా వచ్చి అని చెప్పి. అంతే కదా, ఇట్లాగా స్వార్థంగా బ్రతికే మనుషుల కోసం ఎవడు నిలబడ్డు, అది కన్ఫామ్ అది. ఇంకా ఇంకా తనూజ సోలోగా ఆడుతున్న హరీష్ అప్రిషియేషను, హెల్ప్ ఎందుకు వద్దంటున్నావు తీసుకో అని చెప్పి తనూజతో భరణి. ఇమాన్యుల్ ఏమో రాముని తిడుతున్నాడు. జెన్యున్గా తిట్టాడు, నాకు కరెక్టే అనిపించింది. అది రీతు అవుట్. నేను గివ్ అప్ ఇస్తాను తనూజ ముందే చెప్పేసింది రాముని పంపడానికని. తర్వాత మనీష్ అండ్ ప్రియా గివ్ అప్ ఇస్తామంటే ముందే చెప్పండి అని మనీష్. మేము బాగానే గేమ్ ఆడుతున్నాము, మాకు తెలుస్తుంది ఇక్కడ స్నేహితులు శత్రువులు అవుతున్నారు, శత్రువులు స్నేహితులు అవుతున్నారు మాకు తెలుసు. తనూజ గివ్ అప్ ఇచ్చింది గేమ్ మధ్యలో, రాముకి ఎక్కువ వచ్చాయి. తర్వాత ఇమ్ము కూడా కొన్ని ఇచ్చింది ఆవిడ. రీతు తనూజ ముష్టి యుద్ధం అంతా చేసుకున్న తనూజ అవుట్ అయిపోయింది. రాము ఇమ్ములోంచి టెనెంట్స్ డిసైడ్ అవ్వాలి ఒకరిని. సో వాళ్ళ డెసిషన్ వాళ్ళు ఆల్రెడీ చెప్పేశారు. బట్ రీతు ఏంటంటే నాకు పవన్ అవ్వాలి అంతే. సారీ, నాకు అదే పవన్ కచ్చి అదే అంటే ఆవిడ ఎక్కువ పవన్తో తిరుగుతుంది కదా, రాము పవన్ పేరే వచ్చింది, నాకు రాము అవ్వ. సో దానికోసం చెప్తోంది. ఇంకా చిరాకేసింది ఆవిడ రాము అని కాకిగోలేస్తుంటే ఇట్లా కాదులే అని చెప్పి తనూజ వెళ్ళి రాము పేరు చెప్పేసింది, అనౌన్స్మెంట్ ఇచ్చేస్తే మళ్ళీ అదే గోల. అట్లా ఒకరు ఇండివిజువల్గా వచ్చి చెప్తే కాదు, గ్రూప్ డెసిషన్ మీరు తీసుకోవాల్సి ఉంటుంది అది ఇదని చెప్పి ప్రియా అండ్ శ్రీజ అడిగారు. కాదు, నువ్వే ఇంతసేపు రాము అన్నావు, మళ్ళీ ఇప్పుడు రాము కోసం చెప్తుంటే ఎందుకు వద్దంటున్నావు, నువ్వు ఓకే హ్యాపీ అవ్వాలి కదా, అట్లా కాకుండా మళ్ళీ ఎందుకు వచ్చి మాట్లాడుతున్నావు, ఏందో మీకు వాళ్ళని చెప్పి ప్రియా శ్రీజ అడిగితే మీతో మాట్లాడలేదు వీళ్ళతో మాట్లాడకుండా అదే మీలో మీకే క్లారిటీ లేదని అంది. తర్వాత ఇమాన్యుల్ వచ్చాడు. ఇమాన్యుల్కి ఒకటి అయితే నిజంగా బాధేసింది ఇమాన్యుల్కి, అది చెప్పాడు క్లియర్గా. గ్రూప్ వల్ల ఇక్కడ వరకు వచ్చా, రాము సోలోగా ఆడాడు అనే మాట నాకు చాలా కిక్ ఇచ్చింది. గ్రూప్ కోసం ఆడాను నేను, ఆడితే ఇంత మంచి మాట వచ్చింది, ఇది నాకు చాలా బాగా కిక్ ఇచ్చింది. నేను ఆడాలనుకుంటే ఇక్కడ ఒక్కరి బాక్స్ ఉండదు, కానీ నేను వద్దనుకున్నా. నాకు రాము అయినా కూడా హ్యాపీయే, నేను జెన్యున్గా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నాకు ఆ గ్రూప్ గేమ్ అన్న మాట మాత్రం మంచి కిక్ ఇచ్చిందని చెప్పి బాగా చెప్పాడు. నిజంగా భలే చెప్పాడు. అక్కడ రాము ఆనర్ అయ్యాడు, రాముకి ఇంకా వర్క్స్ ఉండమని చెప్పాడు బిగ్ బాస్. మీరు కళ్ళతో యాక్షన్ చేసుకున్నారని తనూజ సుమన్ కూడా చూశారు, అది ఎందుకు చెప్పలేదని చెప్పి తనూజ బాధపడింది. రీతు వాళ్ళ టీం మొత్తం ఎఫెక్ట్ అయిందని చెప్పి భరణి, నేను బ్లాంక్ అయ్యాను రాము థ్యాంక్ యూ అని చెప్పి తనూజ. వాళ్ళ టీం దగ్గరే ఉంటుంది, ఆవిడ ఇక్కడికి అసలు రావట్లేదని భరణి గారు. నిజం అది 100%. సో ఆవిడ తనూజ అక్కడ బాధపడింది బాగా. అంటే అక్కడ చెప్పేసి ఉంటే అయిపోను కదా, నేను చూశాను, సుమన్ గారు కూడా చూశారు, అక్క అని చెప్పి బొక్క పెట్టాడని చెప్పి తనూజ ఫీలింగ్ అనమాట. అదే జరిగింది యాక్చువల్గా. తర్వాత తనూజ అని పిలవండి, నన్ను గారు అని కూడా వద్దు, రీతు అని చెప్పి నన్ను బాధపడింది మొత్తం. రీతు ఏమో ఇక్కడ పవన్తో పులిహార కలుపుతుంది, నువ్వు సైలెంట్ ఉంటేనే గొడవ అయింది, అందుకే లోపల ఉన్నావు నువ్వు అని చెప్పి ప్రియా రాముతో మాట్లాడింది. యాక్చువల్గా నిజమే, అది కూడా వ్యాలిడే. తర్వాత రాము రీతు సెల్ఫిష్ గేమ్ ఆడింది, ఇద్దరం ఉండాలని అంది, కట్ చేస్తే నాకేసో పెట్టింది. అది అక్కడే అని ఉంటే భలే ఉంది తెలుసా అసలు నిజంగా. సో అది మరి. సో ఓవరాల్గా ఇది జరిగింది వాళ్ళ ఎపిసోడు. సో దాట్స్ గైస్. ఇంకా అది మీకేమనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత. నిజంగా చెప్తున్నా, ఈ వారం ఎంత గట్టిగా వీలైతే అంత గట్టిగా రీతోకి పడాలి, అలా ఇలా పడకూడదు, ఉత్తక్క నూకాలి నన్ను అడిగితే. చూడాలి మరి ఇంకా ఏం చేస్తారో. లెట్స్ సీ గైస్. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద వీడియో. సో ఈరోజు ఎపిసోడ్ మీకు నచ్చి నా రివ్యూ ఇంకా బాగా నచ్చినట్టయితే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద వీడియో. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఈ వీడియోని మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో షేర్ చేయండి. లైక్ ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ వీటన్నిటిని కూడా షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. అట్లీస్ట్ అలాగైనా సరే మనం ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాం. సో దాట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మటుకు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరు స్మైతర్ ఎక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. నెక్స్ట్ వీడియో. బాయ్.